ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేశారు కదా, మళ్ళీ వీడియో ఎందుకు అని చెప్పేసి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రీవియస్లీ నేనైతే వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను, అది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కేటగిరీ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి. ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఉన్న జాబ్స్ అన్నిటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2024 గురించి. అంటే ఈ పోస్టులకి మనం ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియోని ముందు పూర్తిగా చూసి మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని వీలైనంత వరకు క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మనం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఈ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్ రిక్రూట్మెంట్ 2024 రిలీజ్ అవడం అయితే జరిగింది. ముందుగా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ని మెన్షన్ చేశారు. ఈ డేట్స్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి సెప్టెంబర్ 20వ తారీఖున పబ్లిష్ చేశారు. ఇక సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకి అక్టోబర్ 20వ తారీఖు అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అనేది చేశారు. సో ఇవైతే మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఇంకా మనకి 2 అడిషనల్ డేట్స్ ఉన్నాయి. అవేంటనేది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుందో ఆ ఫీజు పే చేయడానికి మనకి అక్టోబర్ 21, 22వ తారీఖుల వరకు కూడా టైం అయితే ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఫైనల్లీ ఇంకొక ఇంపార్టెంట్ డేట్ కూడా ఉంది. అదేంటంటే సమ్టైమ్స్ మనం అప్లికేషన్స్ అనేవి చేసే టైంలో చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అవి మన నేమ్లో స్పెల్ మిస్టేక్స్ కానీ, మన మదర్ నేమ్ ఫాదర్ నేమ్కి సంబంధించి కానీ, అడ్రస్ ఇచ్చేటప్పుడు కానీ, లేదా మన డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఏదైనా చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అటువంటి మిస్టేక్స్ జరిగినప్పుడు వాటిని కరెక్షన్ చేసుకోవడానికి లేదా మోడిఫికేషన్స్ చేసుకోవడానికి మనకి అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు కూడా కరెక్షన్ విండో అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే వివరాలని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2024లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి అనే వివరాలని క్లియర్గా చెక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి టోటల్లీ రిక్రూట్మెంట్లో 3445 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 3445 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ నేను సర్కిల్ కూడా చేశాను ఆల్రెడీ, చూడండి. ఇందులో మనకి మొత్తం 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి చూసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దీనికి సంబంధించి 2022 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి సంబంధించి 361 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి సంబంధించి 990 పోస్టులు ఉన్నాయి. ఫైనల్గా ట్రైన్స్ క్లర్క్, దీనికి సంబంధించి 72 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి ఈ రిక్రూట్మెంట్లో 3445 పోస్టులు ఉండడంతో పాటు 4 కేటగిరీల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆ పోస్టులు వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే ఇవి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇందులో మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే మనకి విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ 38,000 రూపాయల వరకు శాలరీ రావడం జరుగుతుంది. రిమైనింగ్ ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి 3 పోస్టులకి లెవెల్ 2 ప్రకారమే శాలరీ వస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ మనకి అరౌండ్ 30+ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే 30,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాలు తెలుసుకున్నాం కదా, అలాగే మనకి సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి కూడా చూద్దాం. మొత్తం మనకి రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని చూస్తే 3445 పోస్టులు. ఇవన్నీ కూడా మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా ఉన్నటువంటి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్లో ఉన్న పోస్టులు. అయితే మనకి ఇందులో జోన్స్ వైజ్ చూసుకుంటే మనది సికింద్రాబాద్ జోన్. ఈ సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే ఇప్పుడు నేను అండర్లైన్ చేసే నెంబర్ చూడండి, మీరు క్లియర్ కనబడుతుంది 89, అంటే 89 పోస్టులు. ఈ సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే మనకి 89 పోస్టులు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ 89 పోస్టులు కూడా మనకి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు. అందులో ఒకటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, దీనికి సంబంధించి 32 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి సంబంధించి 37 పోస్టులు ఉన్నాయి. ఫైనల్లీ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఉన్నటువంటి 89 పోస్టులు ఈ విధంగా డివైడ్ అయితే చేశారు. మనకి
ఓవరాల్ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోన్లో అయితే చాలా అంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఏజ్ ఎంత. యాక్చువల్లీ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్లో ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటికి అప్లై అయితే చేయడానికి మినిమం ఏజ్ 18 years, బట్ మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 30 years వరకు అప్లై చేయొచ్చు. బట్ మనకి కోవిడ్ పాండమిక్ అనేది రావడం, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆర్ఆర్బీ నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ అనేది జరగకపోవడం వల్ల మనకి అఫీషియల్లీ అన్ని కేటగిరీస్ అభ్యర్థులకి కూడా ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 18 years ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 33 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలని స్టెప్ బై స్టెప్ చెక్ చేద్దాం. సో ఒకసారి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఏజ్ లిమిట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 33 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ మనకి క్లియర్గా ఒక టేబుల్లో ఇచ్చేసారు, మీరు చూడొచ్చు. ఇన్ కేస్ మీ ఏజ్ బార్డర్లో ఉందనుకుంటే ఇక్కడ డేట్స్ మీరు చూసుకుని మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారనే డేట్స్ ద్వారా ఇక్కడ క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు రిజర్వేషన్ బేస్ చేసుకుని. అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అదేంటి అని చెప్పి అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల అన్ని కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇవి మనకి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్. సో ఆ వివరాలు ఒకసారి చూసుకుంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, దీనివల్ల వాళ్ళు అప్ టు 36 years వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, దీనివల్ల వాళ్ళు అప్ టు 38 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో వీళ్ళు అప్ టు మనకి 43 years వరకు అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీరు పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ రిజర్వేషన్ ఉన్నట్లయితే అప్ టు 46 years వరకు, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ ఎస్సీ ఎస్టీ ఉన్నట్లయితే అప్ టు మనకి 48 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవడానికి టైం అయితే ఉంది. సో ఓవరాల్గా మనకి ఇవైతే ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లో. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులకు సంబంధించి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలని క్లియర్గా అయితే చెక్ చేయబోతున్నాం. ఒకసారి ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు, లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ దేనితోనే సరే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో రిమైనింగ్ పోస్టులకు కూడా మనకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అన్నీ కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా కనపడాలని చెప్పేసి ఇక్కడికైతే స్క్రోల్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అయితే చేశాను. సో ఇక ఇప్పుడు మనం రిమైనింగ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనే వివరాలను మనం తెలుసుకోవాలి. ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆన్లైన్లో అప్లై అయితే చేసే టైంలో అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫీజు ఎంత అనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు వివరాలు ఇచ్చారు. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు 500 rupees అనేది అప్లికేషన్ ఫీజు పే చేయాలి. అండ్ ఆల్సో ఈ రిక్రూట్మెంట్లో ఏదైతే స్టేజ్ 1కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందో అది కనుక ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈ 500 rupees అప్లికేషన్ ఫీజు పే చేసి అప్లై అయితే చేసి ఎగ్జామ్ పార్టిసిపేట్ చేస్తే 400 rupees అమౌంట్ అనేది వాళ్ళకి రీఫండ్ అవుతుంది. అయితే అందులోనే బ్యాంక్ ఛార్జెస్ కూడా డిడక్ట్ అయితే అవుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకున్నట్లయితే 250 rupees అప్లికేషన్ ఫీజు పే చేయాలి. వాళ్ళు కూడా సేమ్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెంప్ట్ అయితే వాళ్ళు పే చేసినటువంటి ఆ 250 rupees అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ ఛార్జెస్ అయితే డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనకి మన అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీకు అర్థమవుతుంది ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెట్ సర్టిఫికేట్ అప్లై చేసే టైంలో మీ డెబిట్ కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే వాటి ద్వారానే అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ అవుతారు కాబట్టి ఆ టైంలో మీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫీ అమౌంట్ అది మీకే రీఫండ్ అయితే అవుతుంది. సో అందువల్ల మీరు అప్లై చేసే టైంలో మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసినా లేదా ఇంటికాడ అప్లై చేసినా మీ ఓన్ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్స్
కార్డ్స్ కానీ యూస్ చేస్తే మీ అమౌంట్ మీకే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ యాక్చువల్లీ 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సో ఈ 2 స్టేజెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. సో ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఈ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక మార్క్ని క్యారీ చేస్తుంది. అంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. టైం చూసుకుంటే ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి 90 మినిట్స్ అలాట్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి ఇంకొక 30 మినిట్స్ అడిషనల్గా ఇవ్వడంతో వాళ్ళకి 120 మినిట్స్ టైం అయితే అలాట్ చేశారు. ఇక మనకి ఈ ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్ అనేవి చూసుకుంటే మొత్తం 3 టాపిక్స్ ఉంటాయి. అందులో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్. ఇంకా ఫైనల్లీ జనరల్ ఇంటెలిజెన్స్ కమ్ రీజనింగ్, దీనికి సంబంధించి చూసుకుంటే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితోపాటు ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా మనకి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఓవరాల్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చూసుకుంటే మనకి టోటల్లీ మనకి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేయడం వల్ల 120 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ ఉంటుంది. సేమ్ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి ఇంకొక 30 మినిట్స్ అడిషనల్గా ఇచ్చి వాళ్ళు 120 మినిట్స్ వరకు ఎగ్జామ్ అయితే రాయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక మనకి ఈ ఎగ్జామ్లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయని చూస్తే ఈ ఎగ్జామ్లో కూడా సేమ్ మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1లో జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 50 క్వశ్చన్స్. సెక్షన్ 2లో మనకి మ్యాథమెటిక్స్, దీనికి సంబంధించి 35 క్వశ్చన్స్. ఫైనల్లీ సెక్షన్ 3లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి సంబంధించి 35 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి ఈ విధంగా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ 2 స్టేజ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎవరైతే మనకి మెరిట్ వైజ్ వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఏదైతే ఈ రిక్రూట్మెంట్ ఉందో ఈ రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన స్టేజ్ 1 స్టేజ్ 2 ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి నోటిఫికేషన్ ఉన్న 4 పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్స్ క్లర్క్కి అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ ఏవైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉన్నాయో వీటికి 2 స్టేజెస్తో పాటు టైపింగ్ సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని రైజ్ చేస్తే వీలైనంత వరకు వాటిని తప్పకుండా క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ముందుగా చెప్పినట్టు లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్కి కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుంటే మీరు తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడంతో పాటు ఆ పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ కానీ కొన్ని కూడా యాక్టివేట్ చేస్తే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.